హలో అండ్ వెల్కమ్ టు హ్యాపీ సినిమా. ఈరోజు మలయాళంలో రిలీజ్ అయిన 'కేరళ క్రైమ్ ఫైల్స్' అని ఒక వెబ్ సిరీస్ ఒక రివ్యూ అయితే చూద్దాం. ఈ సిరీస్ కథ చూసుకుంటే జనరల్ గానే కేరళ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడ పనిచేసే పోలీస్ వాళ్ళని వాళ్ళు చేసే పర్ఫార్మెన్స్ ని బట్టి, వాళ్ళు చేసే తప్పులను బట్టి రెగ్యులర్ గా ట్రాన్స్ఫర్లు అయితే ఇస్తా ఉంటారు. ఇలా ట్రాన్స్ఫర్ అయ్యే పోలీస్ ఆఫీసర్లు కొద్దిమంది అంటే సడన్లీ సూసైడ్ చేసుకోవడం, లేకుంటే సడన్లీ కనబడకుండా పోవడం అయితే తరచుగా అయితే జరుగుతూ ఉంటుంటుంది. దానికి సంబంధించిన ఈ సీజన్ లో అయితే నోబుల్ అనే ఒక పోలీస్ అయితే వ్యాండ్రమ్ లో ఉండే ఒక రూరల్ ఏరియాలో అయితే ఆ పోలీస్ స్టేషన్ లో వచ్చి జాయిన్ అవుతాడు. ఆ పోలీస్ స్టేషన్ అయితే కురియన్ అనే ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ కంట్రోల్ లో అయితే ఉంటుంది. ఇప్పుడు మన నోబుల్ అయితే ట్రాన్స్ఫర్ మూలంగా వచ్చి ఇక్కడ జాయిన్ అయిన తర్వాత ఆయనకి ఇచ్చే ఫస్ట్ కేసు అయితే అక్కడ సిపిఓ అంబులి రాజు అనే నిజాయితీ గల న్యాయం గల ఒక పోలీస్ ఆఫీసర్ అయితే ఉంటాడు. ఆయన ఒక అక్యూజ్డ్ ని ఒక జాగా నుంచి ఇంకొక జాగాకి తీసుకుని వస్తానని వెళ్ళిన ఆయన అయితే ఆయన్నైతే ట్రాన్స్ఫర్ చేశారు. ట్రాన్స్ఫర్ చేస్తే వేరే జాగాలో పోయి జాయిన్ అవ్వాలి కదా! దానికంటే ముందు ఈ అక్యూజ్డ్ ని ఇక్కడి నుంచి అక్కడ పోయి వదులుతానని చెప్పిన పోలీసు నైట్ వరకు తన ఫ్యామిలీతో అయితే తను బాగానే మాట్లాడాడు. నైట్ తర్వాత నుంచి ఆయన ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ లో ఉంది. నైట్ తర్వాత నుంచి ఆయన కనబడడమే లేదు. ఆయన ఎక్కడ పోయినాడు అనేది ఎవరికి తెలియదు. ఇప్పుడు ఈ కేసు అంబులి రాజుని కనబెట్టే కేసు అయితే మన హీరో నోబల్ కి అయితే వస్తుంది. ఇప్పుడైతే మనకు ఒక డౌట్ అయితే వస్తుంది. మంచిగా ఉండే వ్యక్తి, కరెక్ట్ గా తన పని తాను చేసుకుని వెళ్లే వ్యక్తి, న్యాయంగా ఉండే వ్యక్తికి అయితే ట్రాన్స్ఫర్ ఎందుకు వస్తుంది? రెండోది, ట్రాన్స్ఫర్ వచ్చిన తర్వాత కూడా ఈయనైతే ఆ అక్యూజ్డ్ ని ఇక్కడి నుంచి అక్కడ మార్చడానికి అయితే ఎందుకు ప్రయత్నం చేస్తాడు? ఎందుకు అక్కడ వెళ్లి జాయిన్ కాడు? సడన్ గా ఎందుకు కనబడుకోకుండా పోతాడు? ఏమైంటుంది? దీనికి సంబంధించిన సమాధానమే ఈ యొక్క మొత్తం సీరీస్. ఇప్పుడు మనం ఈ సీరీస్ లో ఉండే పాజిటివ్ విషయం చూసుకుంటే, ఈ సీరీస్ వచ్చేసి ఒక స్టాండ్ అలోన్ సీరీస్ లా కూడా మనం అనుకునొచ్చు. దీంట్లో ఉండే కథ గాని, దీంట్లో ఉండే స్క్రీన్ ప్లే గాని ఫస్ట్ భాగానికైతే ఏం సంబంధమే ఉండదు. బట్ క్యారెక్టర్స్ అయితే వస్తాయి. ఫస్ట్ భాగంలో ఉండే క్యారెక్టర్స్ అయితే సెకండ్ భాగంలో కనబడిస్తాయి అంతే గాని కథ అయితే ఏం సంబంధం ఉండదు. ఇదొక సెపరేట్ స్టోరీగా రన్ అవుతుంటది. అదొక సెపరేట్ స్టోరీగానే ఉంటుంది. ఈ సీజన్ ఒక మెయిన్ బలమే ఈ సీజన్ మేకింగ్. ఎందుకంటే ఈ సీజన్ మేకింగ్ అయితే అదిరిపోతుంది. సీజన్ 1 అయితే కొంచెం మనకి అక్కడక్కడ క్వాలిటీ వైస్ కనబడుతుంది గానీ, దీంట్లో అయితే చాలా ఎక్స్‌ట్రార్డినరీ‌గా చేశారు ఈ సీజన్ 2. నాకైతే 2 సీన్‌లు ఈ సీరీస్‌లో అయితే చాలా సూపర్‌గా నచ్చింది. ఒక కుక్కతో ఒక రివర్స్‌లో ట్రాకింగ్ చేసే సీన్, దాని పిక్చరైజేషన్ అండ్ డైరెక్షన్ అయితే చాలా ఎక్సలెంట్‌గా ఉంటుంది దీంట్లో. కారు కనబడడం లేదని కంప్లెయింట్ ఇచ్చిన వ్యక్తిని ఇంట్లో అయితే ఇన్వెస్టిగేషన్ చేసే సీన్ కానీ, దానికి సంబంధించిన డీటెయిల్స్ గాని భలే ఎక్సలెంట్‌గా వర్క్ చేశారు. ఇలాగ 2, 3 సీక్వెన్స్ అయితే చాలా ఎక్సలెంట్‌గా అయితే వర్క్ చేశారు. ఇలాంటి సీన్స్‌కి ఏషామ్ అబ్దుల్ వహాబ్ అయితే తన ఎక్సలెంట్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో లివ్ ఇట్ అలా చేశాడు. ఎందుకంటే ఆ సీన్స్‌కి ఆ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కి అయితే మనకైతే ఇంటెన్స్‌గా ఫీల్ అవుతుంటాం. మనమైతే చాలా ఎంగేజ్ అయిపోయింటాం ఆ సీన్స్‌కి. ఆ మ్యూజిక్ మనల్ని అట్లా హాంట్ చేస్తూనే ఉంటుంది. చాలా ఎక్సలెంట్‌గా అబ్దుల్ వహాబ్ అయితే మ్యూజిక్ అందించారు. ఇంకొక గ్రేట్ థింగ్ ఏంటంటే ఈ సినిమాలో మొత్తంగా మ్యూజిక్ అయితే అందించలేదు. కొన్ని కొన్ని సీన్స్ అయితే సైలెంట్‌గానే వదిలాడు. తను బ్రిలియంట్ అనుకుంటాను నేనైతే. ఏ సీన్ కావాలో మ్యూజిక్ అక్కడ మాత్రమే కొట్టాడు. ఈ సీజన్‌లో పోలీస్‌గా వర్క్ చేసిన వాళ్ళు రాధాకృష్ణ గాని, ఇంకొక ఇద్దరు పోలీసులైతే గాని ఎక్స్‌ట్రార్డినరీ పెర్ఫార్మన్స్ అయితే అందించారు. యాక్చువల్ ఒక రియల్ పోలీస్ అయితే ఇన్వెస్టిగేట్ ఎలా చేస్తారో అలానే వాళ్ళు చేస్తారు. మనకు అలానే ఫీల్ అవుతుంది వాళ్ళని చూస్తున్నప్పుడు. ఎందుకంటే ఆ క్యారెక్టర్‌లో అయితే వాళ్ళు అలా ఒదిగిపోయారు. ఇన్ టర్మ్స్ ఆఫ్ పెర్ఫార్మన్స్ వైస్ కూడా నీట్‌గా పుల్ ఆఫ్ చేశారు వాళ్ళ క్యారెక్టర్‌ని. సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా దండిగానే ఉంటాయి. వాళ్ళ పాత్ర మేరకు వాళ్ళంతా బాగానే చేశారు. ఇలాంటి ఇన్వెస్టిగేషన్ సీరీస్‌లో అయితే ఈచ్ అండ్ ఎవ్రీ ఎపిసోడ్ అయితే ఫినిషింగ్ వచ్చేసి ఒక హై పాయింట్‌లో అయితే ఎండ్ చేస్తారు. ఎందుకంటే నెక్స్ట్ ఎపిసోడ్ మనం ఇంట్రెస్టింగ్‌గా స్టార్ట్ చేయాలి. ఆ హుక్‌తో, ఆ ఎంగేజ్‌మెంట్‌తో మనం కంటిన్యూ‌గా మొత్తం ఎపిసోడ్స్ చూస్తామని ఆ ఫీల్‌తో ఉంటదని అలా ఎడిట్ చేస్తారు. ఆ ఒక ప్యాటర్న్‌ని ఈ యొక్క సీరీస్ కంటిన్యూ చేస్తది. ఈచ్ అండ్ ఎవ్రీ ఎపిసోడ్ వచ్చేసి ఫినిషింగ్ వచ్చేసి హుక్ పాయింట్‌తోనే కట్ చేస్తాడు. ఎందుకంటే మనకు నెక్స్ట్ ఎపిసోడ్ చూడాలనే ఒక ఆతృత అయితే ఏర్పరుస్తాడు ఎడిటర్ అయితే ఈ యొక్క సీరీస్‌లో. ఇదే ఈ సీజన్‌లో పాజిటివ్. ఇక నెగెటివ్ మాట్లాడుకుంటే ఫస్ట్ 2 ఎపిసోడ్‌లు అయితే కాస్త స్లోగానే ఉంటుంది. ఎందుకంటే ఆ ఒక క్యారెక్టర్ సెటప్ గాని, డీటెయిల్ గాని, ఎందు గురించి ఏం జరుగుతుంది, వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ చూపించడానికి ఫస్ట్ 2 ఎపిసోడ్‌లు అయితే మనం పేషెన్స్ గాని చూడాలనుకుంటా నేనైతే. కాస్త స్క్రీన్ ప్లే ఆర్ డైరెక్షన్ కొంచెం ఫాస్ట్ చేసిండొచ్చని నేను అక్కడక్కడ ఫీల్ అవుతాను. ఇంకోటి నేనేం ఫీల్ అయ్యానంటే దీంట్లో ఎంతో భయంకరమైన క్రైమ్స్ అయితే జరుగుతది. దానికి కావాల్సిన కారణం అయితే చాలా సిల్లీగా ఉంటుందని నేనైతే ఫీల్ అయ్యాను. దాన్నే కొంచెం మనం ఆలోచన చేయాలా? ఎందుకంటే ఇలా అందరికి అనిపిస్తదని నేను చెప్పలేను గానీ కొద్ది మందికైతే ఖచ్చితంగా అనిపిస్తుంది. ఇదే ఈ సీజన్‌లో నెగెటివ్. ఓవరాల్‌గా ఈ సీజన్ ఎలా ఉందంటే ఖచ్చితంగా ఈ సీజన్ అయితే ఒక డీసెంట్ వాచ్ అని నేను ఖచ్చితంగా చెప్పగలను. చూడాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా చూడొచ్చు. ఎందుకురా ఈ సీజన్ చూస్తున్నామని బోర్ మాత్రం మీరు ఖచ్చితంగా ఫీల్ అవ్వరు. ఫస్ట్ 2 ఎపిసోడ్‌లు అయితే కొంచెం ఓపికగా మనం చూడాలి గానీ, చివరి దాకా మనల్ని హుక్ చేస్తూనే ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఫ్యాన్స్‌కైతే పండగ లాంటి సినిమా. ఖచ్చితంగా నేను చెప్పిన ఆ 2
ఎపిసోడ్స్ మాత్రం మిస్ చేయొద్దు. ఒకటి కుక్‌కి సంబంధించింది, ఇంకొకటి ఒక అమ్మాయిని ఇన్వెస్టిగేషన్ చేస్తారు వాళ్ళ ఇంట్లోనే. ఆ సీన్ మాత్రం హైలైట్‌గా ఉంటాయి. నా సైడ్ నుంచి అయితే ఇది హైలీ రికమెండెడ్ వెబ్ సీరీస్. ఖచ్చితంగా చూడండి. మీరు థ్రిల్ అయితే ఫీల్ అవుతారు. దీంట్లో ఎటువంటి అడల్ట్ కంటెంట్ అయితే లేదు. 16 రేటింగ్ అయితే ఇచ్చారు. కానీ కొన్ని కొన్ని మాటలైతే రేటెడ్‌గా ఉంటాయి గానీ సీన్స్ అయితే ఏం లేదు. ఖచ్చితంగా మీరు చూడొచ్చు. ఈ సీరీస్ వచ్చేసి తెలుగు డబ్బింగ్‌లో అవైలబుల్‌గా ఉంది. ఖచ్చితంగా మీ ఫ్యామిలీతో చూడొచ్చు. ఖచ్చితంగా మీరు థ్రిల్ అయితే ఫీల్ అవుతారు. ఒకవేళ నా కంటెంట్ మీకు నచ్చితే ఈ వీడియోనైతే లైక్ చేయండి. నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోనైతే షేర్ చేయండి.